నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. బీఆర్ఎస్ నుంచి కవిత గారిని తొలగించినట్లుగా ప్రధానంగా ఒక లెటర్ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్గా వచ్చింది. అయితే ఓవరాల్గా కవిత గారిని ఎందుకు పార్టీ నుంచి తొలగించారు అనే కారణాలు చాలామంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఎగ్జాక్ట్గా ఏంటి రీజన్ అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కర్నూలు చావుకి 100 కారణాలు అన్నట్టు కవిత గారిని తీసేయడాన్ని పార్టీ నుంచి వాళ్ళు చాలా రకాల కారణాలు వినిపిస్తూ ఉన్నాయి సార్. రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అసలు ఎగ్జాక్ట్గా కవిత గారిని ఎందుకు కేసీఆర్ గారు ఇట్లా డెసిషన్ తీసుకొని తీసేశారు? అంటే ఆవిడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, పైగా నాయకత్వానికి పార్టీలో ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ఈ రోజున మొదలైన వ్యవహారం కాదు. అది ఆవిడ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ జైలుకి వెళ్ళటం, తిహార్ జైలు నుంచి ఆవిడ రిలీజ్ అవటం, ఈ కథ అంతా తెలుసు మనకి. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత కొంచెం భిన్నంగా వెడుతున్నారు. ఆ వెళ్ళే క్రమంలోనే పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఒక అకేషన్ వరంగల్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో జరిగినటువంటి వ్యవహారాల మీద ఆవిడ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ బహిరంగ లేఖ విడుదల చేసిన దగ్గర నుంచి ఈవిడేదో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అనేది వినిపించింది. ఇందులో భాగంగానే కేటీఆర్ మీద కూడా ఆవిడ విమర్శలు చేశారు. అంటే ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేసేస్తే ఏదో జనాలు మెచ్చుకుని ఓట్లేసి అధికారం ఇస్తారు లాంటి భ్రమలకి గురికాకు బ్రదర్ అంటూ ఆవిడ ఒక ట్వీట్ చేసి ఆయన్ని కొంచెం టెన్షన్ పెట్టింది ఆవిడ. ఈ ప్రయాణంలో భాగంగానే పార్టీని దయ్యాలు ఆవరించున్నాయి. పార్టీని కాదు, కేసీఆర్ని దయ్యాలు ఆవరించున్నాయి. ఆయన ఆ దయ్యాల ప్రభావానికి గురై పార్టీని గతంలో లాగా పార్టీకి ఒక మార్గదర్శనం చేసి ముందుకు నడిపించే పరిస్థితుల్లో లేడు. అలా ఈ దయ్యాల కబ్జాలోకి పార్టీ వెళ్ళిపోతుంది. సో పార్టీని, కేసీఆర్ని దయ్యాల నుంచి కాపాడుకోవాలి అని కూడా ఒక కామెంట్ చేశారు ఆవిడ. ఆవిడ అంటే ఎవరిని దయ్యాలతో కంపేర్ పోల్చిందంటే అది కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇప్పుడు సంతోష్ కావచ్చు, వీళ్ళందరూ పేర్లు ఆవిడ చాలా స్పష్టంగా వాడుతూనే మాట్లాడుతూ వచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్గా ఉన్నటువంటి ఈ పార్టీకి సస్పెన్షన్స్ అనేవి కొత్త కాదు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేసుకుంటూ వెళ్ళిన చరిత్ర ఉంది దీనికి. ఆలె నరేంద్రని సస్పెండ్ చేసిన చరిత్ర ఉంది కదా టీఆర్ఎస్కి. ఆయన నెంబర్ 2గానో నెంబర్ 1గానో వెలిగాడు కదా ఓ దశలో. విజయశాంతిని సస్పెండ్ చేసిన చరిత్ర ఉంది కదా. ఈటెల రాజేందర్ని అలాగే సస్పెండ్ చేశారు కదా. ఇప్పుడు నిజానికి సస్పెన్షన్ ముందు జరుగుతుందో ఆవిడ రాజీనామా చేయటానికి తన సహచరులతో అంటే లాస్ట్ నైట్ నుంచి మొదలుపెట్టి ఆవిడ డిస్కషన్స్లో ఉన్నారు. అంటే రిజైన్ చేసేసి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చెయ్యాలి అనేది ఆవిడ ఆలోచన. ఎందుకంటే రేపు పార్టీ అడుగుతుంది ఎలాగూ మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఇచ్చినటువంటి పదవి మాత్రం ఎందుకని ఎవరో మాట్లాడతారు. ఆ డిస్కషన్ రాకుండా ఉండడానికి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలి అని ఆవిడ ఈ మంతనాలు జరుగుతున్న సందర్భంలో ప్రతిసారి ఇదే జరుగుతుంది. వాళ్ళు సస్పెండ్ చేసామంటారు, వీళ్ళు రాజీనామా చేసామంటారు. సో ఈవిడ రాజీనామా చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈలోపు వాళ్ళు లీడ్ తీసుకుని సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సస్పెన్షన్ వేటు వేయటము అంటే ఈవిడ చాలా కాలంగా మాట్లాడుతూ వస్తున్న కేసీఆర్ని దయ్యాలు ఆవరించుకుని ఉన్నాయి అనే దానికి సంబంధించి కేసీఆర్ నుంచి ఒక మాట బయటకు రాలేదు. ఆయన ఎక్కడా కూడా ఈ ప్రస్తావన చేయలేదు, మాట్లాడే ప్రయత్నం అంతకంటే చేయలేదు. ఎందుకంటే తను ఎప్పుడూ ఒక మార్జిన్ ఉంచుకుని వ్యవహరిస్తాడు. కేసీఆర్ గారిలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఆయన ఎక్కడా కూడా అంటే రేపు మళ్ళీ వాళ్ళతో మాట్లాడే ఒక అవకాశాన్ని ఉంచుకుంటాడు. ఎవరితోనైనా వాళ్ళతో విభేదించే అవకాశం కూడా ఉంచుకుంటాడు. అలా ఆయన మార్జిన్ ఇవ్వటం వల్ల మాట్లాడటానికి కొంత వెనుకాడుతున్నాడు. ఇది ఎప్పుడైతే ఆవిడ ఈ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చా వేదిక ఈ హంద్రీ నీవా సుజల స్రవంతి అది కాళేశ్వరంగా మారి జరిగినటువంటి వ్యవహారం మీద అసెంబ్లీలో సుదీర్ఘమైనటువంటి చర్చ జరగటం మనకు తెలుసు.
ఫైనల్గా దాన్ని ముఖ్యమంత్రి గారు కంక్లూడ్ చేస్తూ సిబిఐకి ఇస్తున్నానని చెప్పి కూడా చెప్పాడు. సిబిఐకి ఇవ్వటము అనే దాన్ని ఏ యాంగిల్లో చూడాలి అనే దానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ని కేసీఆర్ని సిబిఐకి అప్పచెప్పటం అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టడంగానే చూడాల్సి ఉంటుంది అనేది మనకున్న పాత అనుభవాల నుంచి అర్థమవుతుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేత చంద్రబాబుని స్కిల్ స్కామ్లో అరెస్ట్ చేయించి బీజేపీని చేయించి అతన్ని తన కంట్రోల్లోకి తీసుకుని ఇప్పుడు ముఖ్యమంత్రిని చేసి తన గెలుపు జనం వలన కాలేదు, ఢిల్లీ వలన కలిగింది ఈ విజయం అని చంద్రబాబు అనుకునేలాగా చేసిన ఘనత ఉంది బీజేపీ పార్టీకి. సో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి ద్వారా ఈ మాట అనిపించేసి సిబిఐకి ఈ కేసు అప్పచెప్తున్నాం అని అనిపించారు. ఆల్రెడీ అనిపించి గత ప్రభుత్వ అధినేత అయినటువంటి కేసీఆర్ని ఈ కాళేశ్వరం ఎపిసోడ్లో ఇరికించడం ద్వారా ఒక కేసు పెట్టించేస్తే ఆయన కూడా ఈ పార్టీ ఇప్పటివరకు కేసీఆర్ తన మార్జిన్ ఉంచుకుని వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మార్జిన్ ఉంచుకుని వ్యవహరించడానికి వీల్లేని కండిషన్ క్రియేట్ చేయడం కోసం సిబిఐ అనే మాట వాడాడు అనేది బయట ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆవిడ అసలు అక్కడ స్కామ్ జరిగిన మాట వాస్తవమే అని చెప్పి ధృవీకరించింది కవిత గారు. ఆవిడని సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం ఇదే. ఇప్పుడు కూడా సస్పెండ్ చేయకపోతే కుదరదు. ఎందుకు కుదరదు అంటే పార్టీ చాలా అంటే గర్వకారణంగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అక్కడ అవినీతి జరిగింది అని ఆరోపణలు రావటం వేరు. సొంత పార్టీ అధినేత కుమార్తె ఆవిడ స్వయంగా చెప్పారు అందులో అవినీతి జరిగింది అని చెప్పారు ఆవిడ నిన్న ప్రకటన. ఆ అవినీతి జరిగిన మాట వాస్తవం, కానీ చేసింది కేసీఆర్ కాదు, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, సంతోష్ వీళ్ళు చేశారు. వీళ్ళు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు తినేశారు అనేది ఆవిడ చాలా స్పష్టంగా మాట్లాడారు. వాళ్ళు డబ్బులు తినేశారు అంటే ఈ ప్రాజెక్ట్ ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ తనకి ఇవ్వటం వలన ఆయన కొంత రిటర్న్ ఇస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొబిలైజేషన్ అడ్వాన్స్ అని ఓ పద్ధతి తీసుకొచ్చాడు జలయజ్ఞం ప్రారంభించినప్పుడు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే వాళ్ళకి ముందే అడ్వాన్స్ ఇస్తారు గవర్నమెంట్, ఆ డబ్బులు తిరిగి వాళ్ళకి వచ్చేస్తాయి ఏదో రూపంలో. అట్లా అవినీతి జరిగింది అనటానికి నాకు తెలిసిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పింది ఆవిడ. ఎందుకంటే అప్పుడు ఇన్సైడర్ ఆవిడ. కాబట్టి ఈ అవినీతి ప్రధానంగా డబ్బులు తినేసింది హరీష్ రావు అనేది క్లెయిమ్ చేస్తూ వీళ్ళందరూ దయ్యాలని ఆవిడ ఉద్దేశం. ఆవిడ ఎవరెవరినైతే ట్వీట్లలోనూ వేదికల మీద టార్గెట్ చేసి మాట్లాడారో, ట్వీట్లు చేసేస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా అని కేటీఆర్ మీద సటైర్ వేసింది ఆవిడ. సో కేటీఆర్ తర్వాత హరీష్ రావు, సంతోష్ వీళ్ళందరి మీద ఆవిడ రకరకాల విమర్శలు చేస్తూ వచ్చారు. వీళ్ళే దయ్యాలు. ఈ దయ్యాలన్నీ కలిసి కేసీఆర్ని కంట్రోల్లోకి తీసుకుని కేసీఆర్ని పార్టీని కూడా తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. ఇప్పుడు పార్టీని కేసీఆర్ని కాపాడుకోవటం మన తక్షణ అవసరం అని చెప్పి ఆవిడ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రేంజ్లో మాట్లాడేసిన తర్వాత ఆవిడని సస్పెండ్ చేయకుండా ఉండడం కుదిరే వ్యవహారం కాదు. అందుకని ఈరోజు సస్పెన్షన్ వేటు పట్టడానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఆస్తుల గొడవ అని మాట్లాడాడు ఆయన. ఎవరు? పిసిసి ప్రెసిడెంట్, పిసిసి చీఫ్, తెలంగాణ పిసిసి చీఫ్ గారు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారు? మీడియా ముందుకు వచ్చి ఇది వాళ్ళ అంతర్గత వ్యవహారం, రాజకీయం గొడవ కాదు, ఇది పూర్తిగా డబ్బులు గొడవ, ఆస్తుల గొడవ అన్నాడు ఆయన. ఆస్తుల గొడవ కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు దీనిలో. ఆస్తుల పంచాయతీలు ఉన్నప్పటికీ ఆస్తులు మాత్రమే కాదు, రాజకీయాల్లో వాటా ఏమిటి అనేది కూడా ఆవిడ క్లెయిమ్ చేస్తూ ఉండొచ్చు. కేసీఆర్కి వారసత్వం ఎవరు, పొలిటికల్గా ఎవరు సీఎం కావాలి అంటే కేటీఆర్ పేరు మాట్లాడుకుంటూ వస్తున్నాం మనం. కవిత గారి పేరు కూడా మాట్లాడుకోవాలనే కోరిక ఆవిడకు ఉండటంలో తప్పేం లేదు కదా. మీరు మహిళలకి 33% రిజర్వేషన్ అని చెప్తున్నారు కదా. కాబట్టి ఆడపిల్లలు అయితే తక్కువ, మగపిల్లలే ఎక్కువ అనే అకౌంట్లో ఒక డిస్కషన్ మొదలైంది. ఇది రాజకీయ వాటా, ఇతర ఆస్తుల్లో ఆ టైంలో ఆయన అధికారంలో ఉండగా సమకూరినటువంటి ఆస్తుల పంపకాలకు సంబంధించిన గొడవ కూడా ఇది అనేది దానిలో కొంత వాస్తవం ఉంది. కేవలం రాజకీయాలు మాత్రమే కాదు, రాజకీయాల్లో వాటా మాత్రమే కాదు,
ప్రత్యక్షంగా వచ్చినటువంటి ఆస్తులలో కూడా తనకి న్యాయమైన వాటా దక్కలేదు అనే అభిప్రాయం ఆవిడకు ఉండొచ్చు. ఈ ఫైటు ఈ 2 అంశాల మీద జరుగుతోంది. అందుకని ఇది కొంచెం జటిలం అవుతోంది. అయితే ఇక్కడ లాంగ్ రన్లో ఎవరికి ఉపయోగపడుతుంది ఈ గొడవ అని చూస్తే భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడేటువంటి పరిణామాలు ఇవన్నీ. అంటే ఇక్కడ 2 జరుగుతున్నాయి. ఒకటేమో కేసీఆర్కి మార్జిన్ తీసుకుని మాట్లాడే పరిస్థితి పోతుంది. రెండోది బీఆర్ఎస్ వాళ్ళ కంట్రోల్లోకి వెడుతుంది కేసు ద్వారా. రెండోది జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో పాటు ఆ పార్టీని వీకెండ్ చేస్తారు. ఇప్పుడు ఆవిడతో కొత్త పార్టీ పెడుతుందని ప్రచారం జరుగుతోంది. ఆవిడ రాజీనామా చేస్తారు, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారు. నేను రాజీనామా చేశాను, వాళ్ళు సస్పెన్షన్ కంటే నేను ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాను అని చెప్తుంది ఆవిడ. అంటే నేనే ముందు అని చెప్పుకోవడానికి. వాళ్ళు అదేం లేదు మేమే సస్పెండ్ చేసామని చెప్పుకుంటారు. ఆవిడ బయటకు వచ్చి జాగృతి అనే పేరుతో పొలిటికల్ పార్టీ పెడతారని వినిపిస్తోంది. అంటే తెలంగాణ జాగృతి అనే పేరుతో పెడితే ఆవిడ ఏదో మేరకు ఆ పార్టీకి నష్టం కలిగిస్తారు. ఎందుకంటే కేటీఆర్ కుమార్తె కాబట్టి. తద్వారా ఆల్రెడీ ఈ సిబిఐ కేసుతో కొంత వీకెండ్ అవుతుంది ఆ పార్టీ. దాంతోపాటు ఇప్పుడు ఈ పార్టీ పెట్టేసడం ద్వారా ఇంకొంచెం వీక్ అవుతుంది. తద్వారా ఈ 2 గ్రూపుల్లో ఏదో గ్రూపును తన వైపుకి అట్రాక్ట్ చేసుకోవడం ద్వారా అవతల గ్రూపును దెబ్బకొట్టేసి అవతల గ్రూప్తో పాటు కాంగ్రెస్ని కూడా దెబ్బకొట్టేసి తన కంట్రోల్లోకి ఇన్ టోటల్ తెలంగాణను తెచ్చేసుకోవటం అనే ఒక కళ సాకారం అవుతుంది బీజేపీకి. ఈ జరుగుతున్న పరిణామాలన్నీ వాళ్ళకి లబ్ధి చేకూర్చే పద్ధతిలో జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. నా వెనకాల రేపు పొద్దున్నే నేను సస్పెండ్ అయినా రాజీనామా చేసినా నాతో రేవంత్ రెడ్డి మాట్లాడించాడు, లేకపోతే బండి సంజయ్ మాట్లాడించారు అని చాలామంది విమర్శిస్తారు అనే మాట కూడా వాడేసింది ఆవిడ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో. సో ఆవిడకి తెలుసు ఏమేమి మాట్లాడుకుంటుంది ప్రపంచం అనేది తెలుసు ఆవిడకి. ఆవిడే చెప్పేసింది ఈ మాటలనే దొరుకుతాయి, వీటిలో వాస్తవాలు ఉండే అవకాశం ఉంది. ఆవిడని అంటే టోటల్గా ఆవిడ యాక్టివిటీ వల్ల లబ్ధి పొందేది మాత్రం వాళ్ళే అని అర్థమవుతోంది మనకి. భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఇదంతా. అంటే ప్రతి చోట ప్రాంతీయ పార్టీలను వీకెండ్ చేస్తూ దాన్ని చీల్చి ఒక గ్రూపును తనతో కట్టుకుని రెండో గ్రూపును చంపేసి ఈ క్రీడ నడుస్తోంది. ఈ క్రీడలో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు. మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఆవిడని ఆ లిక్కర్ స్కామ్లో కంట్రోల్లో తీసుకున్న దగ్గర నుంచి ఈ ఆపరేషన్ మొదలైంది. ఆపరేషన్ కవిత అనే కార్యక్రమం మొదలైంది అని అనుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.